అమెరికాకు సంబంధించిన డీప్ స్టేట్ ఫార్ములా సోరోస్, సిఐఏ, ఎఫ్బిఐ, అట్లాగే కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు అందరూ కలిసి జట్టు కట్టి భారతదేశంలో మోడీని దెబ్బతీయడానికి గత 5 ఏళ్లుగా చేసిన కుట్రలు ఒక వంతు ఫలించినాయి, 3 వంతులు ఫలించలేదు. అందువల్ల మోడీ అధికారంలోకి వచ్చాడు. ఒక వంతు ఏంటంటే పూర్తిగా బీజేపీకి మెజార్టీ రాకుండా ఆగినటువంటి సందర్భం. ఈ డీప్ స్టేట్ ఇక ఉత్సాహం వచ్చింది, రాహుల్ని ముందు పెట్టి కథలు నడిపించడానికి సిద్ధమైంది. అందులో భాగంగా తీసుకొచ్చినటువంటిదే హర్యానా, కాశ్మీర్లో పని అయిపోయింది అన్నటువంటి ప్రచారాన్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫారాల్లో చేసి చూపించారు. సీన్ కట్ చేస్తే ఏమైంది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ హర్యానాలో అనూహ్య విజయం, కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, సీట్ల పరంగా కాదు ఓట్ల పరంగా, కూటమి పరంగా సాధించినటువంటి ఓట్లతో నేషనల్ కాన్ఫరెన్స్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, నో డౌట్ అందులో. కానీ ఓట్ల పరంగా చూస్తే భారతీయ జనతా పార్టీనే హయ్యెస్ట్. ఇది పక్కన పెడితే ఇప్పుడు డీప్ స్టేట్ వర్సెస్ ఓన్ స్టేట్ అనలేము. భారతీయ జనతా పార్టీ ఈ దేశం నాదంటది, దేశభక్తిని ప్రదర్శిస్తుంది. దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, కుటుంబం ఆ తర్వాత అనేటటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి దాన్ని ప్రజలు ఆదరించారు హర్యానాలో. కాశ్మీర్లో పక్కన పెట్టిన ఏ మతతత్వంతో రగిలే కాశ్మీర్లో కూడా అక్కడ ప్రాతినిధ్యం లభించింది. అదే సందర్భంలో జమ్మూలో హక్కున చేర్చుకున్నారు. ఓవరాల్గా జాతీయ భావాన్ని నాశనం చేసి విజాతీయ భావాన్ని లేదంటే కనుక విదేశీ భావాన్ని నెత్తినికి ఎత్తేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ పెద్ద స్ట్రోక్ అని చెప్పాలి ఇది.